ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు అందరికీ తెలుసు, ప్రస్తుతం అశ్విని నక్షత్రం పూర్తిగా వించి భరణీ నక్షత్రంలో అడుగుపెడుతూ ఉన్నాము అని అర్థం. ఇక ఈరోజు భరణీ నక్షత్రాన్ని ప్రస్తుతం తీసుకున్న, రేపు ఉదయం వరకు భరణీ నక్షత్రం తీసుకున్న, ఈరోజు ఏ ఏ నక్షత్రం వారికి ఎటువంటి తారాబలమో తెలుసుకుందాం. ముందుగా అశ్విని మఖ మూల వీరికి సంపత్తారా. ఈరోజు అదృష్టవంతులు మీరు. గురువారం పైగా కలిసి వచ్చేసింది సంపత్తార. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో లాభమే కనబడుతూ ఉంటుంది. ఒక పుస్తకం చదివినా అది లాభమే ఇస్తుంది. ఏదో తెలిసి తెలియకుండా ఎవరికైనా దానం చేసినా అది కూడా లాభమే. ఏదైనా తెలిసి తెలియకుండా కొనుక్కున్నా లాభమే. ఈరోజు నష్టాలు అనేవి మీకు ఉండవు. కొత్త పరిచయాలు, ఇంట్లో ఆనందం, అన్నీ సుఖ సౌభాగ్యం సమృద్ధి అనుంది, శుభమే. ఇక రెండోది భరణి పుబ్బ పూర్వాషాఢ. వీళ్ళకి జన్మతార కదా. జన్మతార ఆరోగ్యంలో వ్యత్యాసాలు వస్తాయి. జన్మతారా బలంలో ప్రస్తుతం మనం గెలిచినా కూడా భవిష్యత్తులో అపాయకారి. భవిష్యత్తులో అది మనకి చెడును చేసేస్తుంది. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈరోజు. పర్టికులర్గా వయసు అయిన వారు బీపీ షుగర్లు కొంచెం కంట్రోల్లో ఉండేట్టు చూసుకోండి. ఈరోజు నిర్లక్ష్యం వద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తూ ఉండండి. పిల్లలు అంతే. బయట పదార్థాలు తినడం మానేసి ఇంట్లో అమ్మ నాన్న ఏం పెడతారో అది చక్కగా తినుకోవడం మంచిది. ఇక ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యవహారం చేసేవాళ్ళు అతి విశ్వాసం వేరే వాళ్ళపైన పెట్టకండి. దానివల్ల మాన సంకటం, ప్రాణ సంకట పరిస్థితులు వస్తాయి అని అర్థం. ఇక మూడోది కృతికా ఉత్తరాషాఢ పరమమిత్రతార. వీళ్ళకి చాలా శుభకరంగా ఉంటుంది. ఈరోజు వీళ్ళు ముట్టిందంతా బంగారం అన్నట్టు ఈరోజు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో అది శుభం జరుగుతుంది. ఈరోజు 4 విత్తనాలు వేస్తే భవిష్యత్తులో అది మంచి వృక్షంగా మీకు మారుతుంది అని. అంటే భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదైనా కొనుగోలు చేయొచ్చు, ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వచ్చు. రాజకీయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సంధికాలము అంటాం, అంటే వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు. రాజీ పడ్డానికి చాలా విశేషమైన రోజు. మరియు పెళ్లికి, మాటాకథ, శుభకార్యాలకి మీకు శుభ ప్రతిఫలాలు ఇస్తుంది. ఈరోజు మీరు ఎవరితో అయినా మంచి శత్రువుల దగ్గర కూడా మంచిగా ఒక 5 నిమిషాలు మాట్లాడితే మీపై ఉన్న శత్రుత్వం తగ్గిపోతుంది. పిత్రాజిత ఆస్తి గొడవలు ఉంటే ఈరోజు కుటుంబ సభ్యులందరినీ చేర్చి మాట్లాడడానికి ప్రయత్నించండి, విజయం మీదవుతుంది. ఇక 4వది రోహిణి అస్త శ్రవణ నక్షత్రం. వీరికి మిత్రతారా శుభంగా ఉంది. ఈరోజు కాని పని కూడా వీళ్ళు ఫేవర్గా అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలకి శుభం, యాక్టివ్గా ఉంటారు. ఇక ఏదో కళలు, తల్లి తండ్రితో ఏదో అడగాలనుకుంటున్నారు, చాలా రోజుల నుంచి అడగండి. ఏదైనా సీక్రెట్ చెప్పాలి అనుకుంటున్నారు, చెప్పండి ధైర్యంగా. ఈరోజు మీ మనసులో ఏమీ దాచుకోకుండా కూర్చొని మాట్లాడేయండి, మీ ఫేవర్గా అయిపోతాయి. మనకి తారాబలం ఉన్న రోజు మనం ఏదైనా ఫేవర్ కావాలి అనుకుంటే అది జరుగుతుంది. తారాబలం అంటే అంత శక్తి అన్నమాట. ఈ తారాబలంతో పాటు చంద్రబలంతో తోడయ్యి మీకు చాలా విశేషమైన అనుగ్రహాన్ని ప్రాప్తిస్తుంది ఈరోజు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట, నైదవ తార అంటారు, వదతార అని కూడా అంటారు. ఇది అంత శుభం కాదు. ఇది నిరాశ బుద్ధి, కోపం చాలా ఉంటుంది. ఎంత కష్టపడినా జరుగుతా లేదు అనుకుంటాము. దానిపైన మనకే కోపం వచ్చి జీవితంలో ఇంకో సరి చేయకూడదు అనిపిస్తుంది. ఈరోజు అనవసరమైన తిట్టులు వస్తూనే ఉంటాయి. చేసే పని చక్కగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. లేదంటే చేసే పనిలోనే మీకు ఏదైనా సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఆఫీస్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత పొలిటీషియన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతే, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఎందుకంటే ఏ కిటికీ నుంచి వస్తారో శత్రువులు, ఎటువైపు నుంచి వస్తారో మనకే తెలియదు. అలాంటి పరిస్థితులు ఈ కాలంలో. అందువలన మనకు తెలియని శత్రువులు మన చుట్టుపక్కనే ఉంటారు. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.